అందరికీ నమస్కారం. నేను మీ కృప. మీరు చూస్తున్నారు కృపగారి వంటిల్లు. ఈరోజు మన ఛానల్లో దొండకాయ పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం. కావలసిన పదార్థాలు అయితే చూసేద్దాం. పల్లీలు, దొండకాయలు, శనగపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, ధనియాలు. ముందుగా కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చిని చీల్చుకొని అలాగే ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి, అల్లాన్ని కూడా వేసుకోవాలి. ఇది కాస్త వేగుతున్నప్పుడు శనగపప్పుని వేసుకోవాలి. అలాగే జీలకర్ర వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని కాస్త దోరగా వేగించుకోవాలి. నోరు చప్పబడినప్పుడు కమ్మగా తినడానికి ఈ దొండకాయ పచ్చడి అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే మనం పల్లీలను కూడా వేసేసుకుందాం. ఇవి కూడా దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు వీటన్నిటిని పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కాస్త ఆయిల్ వేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయని కూడా వేసుకోవాలి. దొండకాయల్ని సన్నగా తరుక్కోండి, ఎందుకంటే దొండకాయలు సరిగ్గా మగ్గవన్నమాట. కాబట్టి చూపించిన సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వీటిని బాగా దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకి కాస్త వేగేంత వరకు మనం దొండకాయలను అయితే వేయించుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలండి. వేయించినవన్నీ వేసుకొని అలాగే కాస్త ఉప్పు, చింతపండును కూడా వేసుకొని దీన్ని ఇప్పుడు మనం మిక్సీ అయితే వేయించుకోవాలండి. మరీ లూజ్గా కాకుండా కాస్త గట్టిగా ఉండేటట్లు వేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుందన్నమాట పచ్చడి అనేది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకుంటే మన టేస్టీగా ఉండే దొండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేసేయండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కృపగారి వంటిల్లు.